అందరికీ జై హింద్. ట్రంప్‌కి ఒక అలవాటైపోయింది. ట్రంప్ వాంట్స్ టు బి ఇన్ ద న్యూస్. ఆయనకు ఒకటే ఒక కోరిక. ప్రతి ఒక్కరి నోట్లో నేనుండాలి. ప్రతి ఒక్కరి ఆలోచనలో నేనుండాలి. ప్రతి ఒక్కరు చేసే పని చేస్తున్నప్పుడు నన్ను గుర్తు చేసుకోవాలి. బహుశా ఇదే ఆయనకి కావాల్సింది అనుకుంటాను. ఏదో ఒక విధంగా ఆయన హెడ్‌లైన్స్‌లో మాత్రం 100% ఉంటారు. ఇప్పుడు కొత్తగా హెడ్‌లైన్స్ ఏంటంటే ఆయన దృష్టి కెనడా వైపు మళ్ళింది. మనం లాస్ట్ ఇయర్ చూసాము ఎలా గ్రీన్‌లాండ్ నాది అని అన్నాడో, ఇప్పుడు కెనడాని అమెరికా యొక్క 51వ రాష్ట్రంలాగా రావాలి అని చెప్పేసి కెనడా మీద చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాడు. కెనడా అండ్ అమెరికా హిస్టారికల్‌గా చూసుకుంటే చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఈయన చేసే వెధవ పని వల్ల ఆ 2 దేశాల మధ్యల రిలేషన్స్ చాలా పాడైపోతున్నాయి. సో అదేంటి? ఆ ఇష్యూ ఏంటి? దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడతాను వినండి. కెనడా, అమెరికా మధ్య గొడవేంటి? ఈ హిస్టారిక్ గొడవేంటి? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందేంటి? ఇవన్నీ మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో చాలా మందికి ఈ విషయం తెలుసు. ఒకవైపు పై భాగంలో కెనడా ఉంటే నార్త్ అమెరికన్ కాంటినెంట్‌లో ఇలా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇలా ఉంటుంది. మళ్ళీ కెనడాకి పైగా అలాస్కా అనే ప్రాంతము ఇది అమెరికాకి చెందింది. ఇన్‌ఫాక్ట్ ఇది అమెరికాది ఒరిజినల్ కాదు. 870 ఆ టైంలో రష్యా వాళ్ళు అమెరికాకి ఈ యొక్క ప్రాంతాన్ని అమ్మేశారు. సో ఇలా కెనడా ఉంటే ఇదంతా అమెరికా ఉంటుందన్నమాట. వీళ్ళు బార్డరింగ్ కంట్రీస్. ఇది నార్దర్న్ అమెరికన్ కాంటినెంట్. ఇప్పుడు మనం హిస్టారికల్‌గా చాలా వెనక్కెళ్ళిపోతే అమెరికా అండ్ కెనడాలో అతి ముఖ్యంగా యూరప్ నుంచి అట్లాంటిక్ మహాసముద్రం దాటి ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ దాటి యూరప్ నుంచి అతి ముఖ్యంగా యూకే నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళే అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అమెరికన్ సిటిజన్స్ వచ్చారు. మనం సౌత్ అమెరికా చూసుకుంటే ఎక్కడైతే బ్రెజిల్, అర్జెంటీనా వాళ్ళందరూ చూసుకుంటే వాళ్ళు స్పెయిన్ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళనమాట. అమెరికాలో ఎంతమంది అయితే తెల్లవాళ్ళు ఉన్నారో వాళ్ళు యాక్చువల్‌గా అమెరికన్స్ కాదు. వాళ్ళకి గ్రేట్ బ్రిటన్ ఆర్ యూకే ఆరిజిన్సే ఉన్నాయి. అమెరికా అండ్ కెనడా 2 దేశాల్లో. అంటే ఏంటి? ప్రాయంగా చెప్పుకోవాలంటే వాళ్ళిద్దరూ బ్రదర్స్ అన్నమాట. దే ఆర్ బ్రదర్స్ ఫ్రమ్ అక్రాస్ ది కాంటినెంట్. కానీ 2 దేశాలుగా వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే నాకు అమెరికా అంటే మనం యుఎస్ఏ అని రాసుకుంటాం కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 50 రాష్ట్రాలు కలిస్తే 50 స్టేట్స్ ఇలా కలిస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయ్యింది. కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే కెనడా షుడ్ బికమ్ ది 51st స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది చాలా నిర్లక్ష్యమైన స్టేట్మెంట్. ఎందుకంటే ఏ దేశానికైనా తన స్వతంత్రం తనకి అతి ప్రియమైనది. ఇలా ఒక లూజ్ స్టేట్మెంట్ ఒక ఎస్టాబ్లిష్డ్ స్టేట్ గురించి ఇవ్వడము చాలా తప్పు. అది మీకు ఎంత చనువు ఉన్నా సరే ఇలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే మనం యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క యుఎన్ చార్టర్ తీసుకున్నా సరే ఆ చార్టర్ లో ఒక పదం ఉంటుంది. ఆ పదం పేరు సావర్నిటీ. SOVRGNTY. సావర్నిటీ అంటే ఏంటంటే అటానమీ, ఆ దేశాన్ని యొక్క హక్కు, స్ట్రాటజిక్ అటానమీ అంటారు. అంటే కెనడాకి ఒక ఒక ఇండిపెండెంట్ దేశంలా ఉండే హక్కు సావర్నిటీ అన్నమాట. దాని గురించి ఇలా ఒక దేశం చిన్నగా చేసి నా యొక్క రాష్ట్రంలో నువ్వు వచ్చేయి అని చెప్పడం ఖచ్చితంగా తప్పు. అండ్ గత 6 నెలల నుంచి ట్రంప్ గారు ఇలాగే దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ చాలా రీసెంట్ గా ఆగస్ట్ 21 రోజు వాళ్ళకి చాలా పెద్ద లాంగ్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఏది తేలకపోతే ఫైనలీ ఆ మీటింగ్ తర్వాత ట్రంప్ కెనడా మీద 50% టారిఫ్ విధించడం జరిగింది. 50% టారిఫ్ విధించడం జరిగింది. ఇన్ఫాక్ట్ కెనడాకి అమెరికాకి చాలా ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. చాలా మంచి మంచి ట్రేడ్ రిలేషన్స్ వాళ్ళిద్దరికీ ఉన్నాయి. అసలు ఎందుకు ట్రంప్ ఇలా ప్రవర్తిస్తున్నాడు? దీనికి జవాబు ఎవ్వరి దగ్గర లేదు, నా దగ్గర కూడా లేదు. కానీ ట్రంప్ అలా ప్రవర్తిస్తున్నారు. ఈయన ఏమంటాడంటే నువ్వు నా దగ్గరికి యాజ్ ఎ 51st రాష్ట్రంలో రాకపోతే నేను నీ మీద 50% టారిఫ్ విధిస్తా అన్నాడు. కానీ ఇది 100% తప్పు. ఇన్ఫాక్ట్ ఇలా యూనిలాటరల్ టారిఫ్స్ విధించడము
మన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక సంస్థ, ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఆ సంస్థ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ని కూడా మనం గమనిస్తే దాని ప్రకారం కూడా ఇలా టారిఫ్స్ అనే భయాన్ని పెట్టడము అది సరైనది కాదు, అది తప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయినా ట్రంప్కి ఎవరు నచ్చ చెప్తారు? అది చాలా పెద్ద ప్రశ్న అన్నమాట. ఇప్పుడు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే అమెరికా దగ్గర అమ్మడానికి కొన్ని వస్తువులు ఉన్నాయి. అందులో అతి ముఖ్యంగా డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అతి ముఖ్యంగా డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అమెరికా నుంచి డైరీ ప్రోడక్ట్స్ మనం ఇండియా వాళ్ళం కూడా మనము కొనుక్కోము. అంటే యుఎస్ఏ టు ఇండియా ఏదైతే ఎక్స్పోర్ట్స్ జరుగుతాయో ఆ ఎక్స్పోర్ట్స్ లో డైరీ ప్రోడక్ట్స్ మనం ఏది కొనం అమెరికా నుంచి. ఎందుకంటే అమెరికాలో ఏం చేస్తారంటే పశువులకి ఆ మిల్క్ ప్రొడక్షన్ పెరగాలి అన్న ఉద్దేశంతో ఆ పశువులకి అక్కడ ఆవులకి గేదెలకి వీళ్ళు రుమినెంట్స్ తినిపిస్తారు. రుమినెంట్స్ అంటే చిన్న చిన్న పురుగులు అన్నమాట. అంటే ఆవుకి పురుగులు పెడతారు. ఆ పురుగుల వల్ల మిల్క్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది అని చెప్పి అమెరికాలో ఇలా డైరీ ప్రాక్టీసెస్ లో ఇలా రుమినెంట్స్ తినిపించే ప్రాక్టీస్ ఉంది. మన ఇండియా వాళ్ళు ఏమన్నారంటే డబ్ల్యూటిఓ ప్రిన్సిపల్స్ ప్రకారంగా మనము ఇలాగా ఉంటే మనము ఒక స్టెప్ తీసుకోవచ్చు. దాన్ని నేషనల్ సెంటిమెంట్ క్లాజ్ అంటారు. దాన్ని ఏమంటారు? నేషనల్ సెంటిమెంట్ క్లాజ్. ఈ నేషనల్ సెంటిమెంట్ క్లాజ్ ప్రకారంగా ఎవరైతే మన సెంటిమెంట్ ని, అది రిలీజియస్ సెంటిమెంట్ అవి కూడా అవ్వచ్చు. ఎందుకంటే మన దేశంలో పెరుగు, పాలు, నెయ్యి ఇవన్నీ మనం కన్జ్యూమ్ చేస్తాం, మనం తింటాము, మన ఆహారంలో కలుపుకుంటాం, మనం వేరే వేరే వస్తువులు తయారు చేసుకోవడంలో అందులో కలుపుకుంటాం. అంతేకాదు మన దేవుళ్ళకి కూడా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మనము దేవుళ్ళ ముందు కూడా పూజలాగా పెడతాం అన్నమాట. సో అక్కడ యానిమల్స్ నుంచి వచ్చే మిల్క్ లో అక్కడ యానిమల్స్ కి రుమినెంట్స్ పెడుతున్నారు కాబట్టి అలాంటి పెరుగు, పాలు, నెయ్యిని మనం మన దేవుళ్ళకి వాడితే అది మన సెంటిమెంట్స్ కి విరుద్ధంగా అని చెప్పి డబ్ల్యూటిఓలో ప్రిన్సిపల్స్ లో ఒక ఎక్సెప్షన్ క్లాజ్ ఉంది అనమాట. ఆ క్లాజ్ ని ఇన్వోక్ చేస్తూ మనం అమెరికా నుంచి ఏ డైరీ ప్రోడక్ట్స్ మనము ఇంపోర్ట్ చేసుకోము. ఇన్ఫాక్ట్ మీకు గుర్తున్నట్టయితే ట్రంప్ మొదటిసారి అక్కడ రాష్ట్రపతి అయినప్పుడు మనతో హార్లీ డేవిడ్సన్ అనే ఒక బైక్ ఉంది కదా, ఈ హార్లీ డేవిడ్సన్ అనే బైక్ మీద మనం ఒకప్పుడు 100% టారిఫ్స్ విధించే వాళ్ళం. ఆ తర్వాత ట్రంప్ అప్పుడు మోదీ గారికి రికమెండ్ చేస్తే ఆ 100% టారిఫ్ ని తగ్గించి 75% టారిఫ్స్ చేయడం జరిగింది. దీంతో కూడా ఆయనకు సంతోషపడలేదు. అప్పుడు దాన్ని ఇంకా తగ్గించి 50% కూడా మనం చేసాం. కానీ ఆయన దీన్ని ఇంకా తగ్గించండి అంటే అప్పుడు మోదీ గారు ఒప్పుకోలేదన్నమాట. అండ్ అప్పుడు కూడా మన మీద కూడా ఒకలాంటి శాంక్షన్స్ ని లేదా టారిఫ్స్ ని విధించడం జరిగింది. ఇన్ఫాక్ట్ అమెరికా కొన్ని డెవలపింగ్ కంట్రీస్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ డెవలపింగ్ కంట్రీ. సో కొన్ని డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఎప్పుడైతే అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ ఎక్స్పోర్ట్ కి కొన్ని మనకి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. దేనికి ఎగ్జంప్షన్స్ ఉంటాయి? ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. సో వీటిని ఎగ్జంప్షన్స్ ఉంటున్నాయి. దీనిని మనము జిఎస్పి అనేవాళ్ళం, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్. దీన్ని జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ జిఎస్పి అనేవాళ్ళం. అంటే కొన్ని వస్తువులకి ఏవైతే మన ఇండియా నుంచి అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ యొక్క వస్తువుల పైన మనకి ట్యాక్స్ ని తగ్గిస్తారు అన్నమాట. కానీ మనం ఇలా ఆయన అడిగినట్టు హార్లీ డేవిడ్సన్ ని పర్సంటేజ్ తగ్గించలేదని అండ్ అదే విధంగా డైరీ ప్రోడక్ట్స్ ఇండియా కొనుక్కోవట్లేదని చెప్పి అప్పుడు మనని ఈ జిఎస్పి లిస్ట్ ఆఫ్ కంట్రీస్ నుంచి మనల్ని తొలగించడం జరిగిందనమాట. అండ్ దానివల్ల ఏవైతే మనకి ఇంపోర్ట్ డ్యూటీ ఎగ్జంప్షన్ అయిన గూడ్స్ ఉన్నాయో వాటి అన్నిటి మీద ఇంపోర్ట్ డ్యూటీ పెట్టడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికాకి రైస్ పంపిస్తున్నాను అనుకున్నాం. ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ రైస్ టు అమెరికా అనుకున్నాం. సో జిఎస్పిలో మనం ఉన్నప్పుడు టారిఫ్ ఫ్రీ అన్నాం కదా, అంటే ట్యాక్స్ ఫ్రీ అనుకుందాం. అప్పుడు ఒక కేజీ రైస్ ఫర్ ఎగ్జాంపుల్ $1 అనుకుందాం. ట్యాక్స్ లేనప్పుడు ట్యాక్స్ 100% పెట్టాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఒక కేజీ రైస్ $2 అయిపోతుంది. అండ్ మార్కెట్ లో
వేరే దేశాల నుంచి కూడా అమెరికన్ మార్కెట్ లో వేరే దేశాల నుంచి కూడా రైస్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ నుంచి కూడా వీళ్ళు రైస్ తెప్పించుకున్నారు అనుకుందాం. అండ్ థాయిలాండ్ కి ఈ జిఎస్పి యొక్క బెనిఫిట్ లభిస్తుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, థాయిలాండ్ కూడా పంపించే 1 kg రైస్ $1 ఉంటుంది. కానీ మనది ఎంత అయిపోయింది, మనది $2 అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుంది, మన యొక్క రైస్ కాస్ట్లీ అయిపోతుంది. దీనివల్ల ఇండియన్ రైస్ కి డిమాండ్ ఇన్ అమెరికా తగ్గిపోతుంది. దీనివల్ల మన ఎక్స్పోర్ట్స్ మీద ప్రభావం పడుతుంది. సో ఇదే విధంగా ట్రంప్ ఇదే స్ట్రాటజీ చైనాతో కూడా చేయడానికి, మన కెనడాతో కూడా చేయడానికి ప్రవర్తిస్తున్నాడు. సో దీనివల్ల కెనడాకి ఆల్మోస్ట్ $20 బిలియన్ ఆఫ్ ట్రేడ్ దెబ్బతింటుంది. కానీ ఇక్కడ మనకి మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. కెనడాతో మన సంబంధాలు మనం కుదుర్చుకున్నట్టయితే ఇండియా క్యాన్ బి ది ఎక్స్పోర్టర్ ఆఫ్ గూడ్స్ టు కెనడా. ఏవైతే కెనడా వాడు అమెరికా నుంచి తెప్పించుకుంటున్నాడో అవన్నీ ఇండియా ప్రొవైడ్ చేసే కెపాసిటీ ఇండియాకు ఉంది. అది ఏమంటారు, మన ఎడిబుల్ ఐటమ్స్ కావచ్చు, రైస్ ఇలాంటివి ఎడిబుల్ ఐటమ్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కూడా కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా కావచ్చు, లేదా ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్ అయినా కూడా మనం అమెరికా వాళ్ళకి పంపించి మన కెనడా వాళ్ళకి మనం అందించవచ్చు. కానీ ఒక చిన్న చిక్కు ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా అండ్ కెనడా మధ్యలో ఖాలిస్తాన్ అనే ఇష్యూ చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది మన రిలేషన్స్ మీద. ఈ ప్రభావం తగ్గించాలి అంటే ఖచ్చితంగా దీన్ని దాటి మనము ట్రేడ్ వైపుకి వెళ్ళాలి. ఎలాగైతే ఇండియా చైనాకి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నా సరే మనం ఇద్దరం కలిసి ఎంత బాగా ట్రేడ్ చేసుకుంటున్నామో అదే విధంగా మనం కెనడాతో కూడా ఈ ఇష్యూస్ అన్నిటినీ పక్కన పెట్టి మనం మంచిగా ట్రేడ్ చేసుకోవాలి. అండ్ దీంతో ఇండియాకు కూడా లాభం చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా మీరు నిన్న మొన్న న్యూస్ చూస్తుంటే ఖాలిస్తాన్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఒక టాప్ కమాండర్స్ ని కిల్ చేయడం జరిగింది. సో దీని వల్ల కూడా ఇండియా కెనడా రిలేషన్స్ కొంచెం దెబ్బతినే అవకాశం ఉన్నాయి. కానీ కెనడా మాత్రం ఇంకా ఖాలిస్తాన్ వాళ్ళని సపోర్ట్ చేయడం ఆపివేయాలి. అప్పుడే గాని ఇండియాకి కెనడాకి రిలేషన్స్ మంచిగా అవ్వవు. సో ఇది అమెరికా కెనడా ఇండియా రిలేషన్స్, వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. కానీ ఇండియాకి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే ఇండియా కెనడా రిలేషన్స్ నుంచి ఈ ఖాలిస్తాన్ అనే ఇష్యూని మనము డీహైఫనేట్ చేయాలి. ఈ డీహైఫనేట్ అయితేనే మనకి వాళ్ళకి రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. డీహైఫనేషన్ అంటే ఏంటి, ఈ ఇష్యూని పక్కన పెట్టి దీని మీద ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకుండా ఫస్ట్ రిలేషన్షిప్ ని ట్రేడ్ పరంగా ఇంప్రూవ్ చేయాలి. అండ్ గ్రాడ్యువలీ కెనడాని రిక్వెస్ట్ చేసి ప్రెషర్ పెట్టి అక్కడ యాంటీ ఇండియా సెంటిమెంట్స్ ఏది నడవకుండా చేయాలి. కెనడా గురించి ఒక మాటలో చెప్పాలంటే కెనడాలో చాలా గ్యాంగ్స్ ఆపరేట్ చేస్తాయి. ఆ గ్యాంగ్స్ మధ్యలో గ్యాంగ్ వార్స్ కూడా జరుగుతాయి. అండ్ ఈ గ్యాంగ్ వార్స్ గొడవలోనే కుల్దీప్ సింగ్ నిజ్జర్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ ఖాలిస్తానీ సపోర్టర్ ఆయనని హతమార్చడం జరిగిందనమాట. సో ఆ డైమెన్షన్ లో ఖాలిస్తాన్ సపోర్టివ్ గ్యాంగ్ ఎలిమెంట్స్ చాలా కెనడాలో పనిచేస్తాయి. గోల్డీ గ్యాంగ్, బ్రార్ గ్యాంగ్, నిజ్జర్ గ్యాంగ్, ఇలా ఎన్నో గ్యాంగ్స్ ఉంటాయి అన్నమాట. మీరు పంజాబీ సాంగ్స్ ని గత 10-12 సంవత్సరాల నుంచి గమనిస్తే గనక మీరు ఆయుధాలు కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివి చూపించడం మీరు చూస్తారు. వాటినన్నిటికీ ఫండింగ్ కూడా కెనడా నుంచే వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్లోరిఫై చేస్తున్నారు, ఈ క్రైమ్ ని గ్లోరిఫై చేస్తున్నారు. సో ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం కెనడాలో కంట్రోల్ చేయాలి అంటే కెనడాతో మనం మంచి రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. అది జరిగితే ఖచ్చితంగా కెనడా కూడా ఒక వే అవుట్ దొరుకుతుంది అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి. కానీ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే అమెరికాతో ధైర్యం చేసి అమెరికాకి విరుద్ధంగా కెనడా ఇండియాతో ట్రేడ్ చేస్తుందా అన్నది చాలా పెద్ద ప్రశ్న. సో ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.